హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అర్జున్ బ్లాగ్స్. నేను మమతా అండి. ఈరోజైతే నేను పప్పుతో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. పప్పు రైస్. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాచి, లవంగా అండ్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది, బిర్యానీ ఆకు, ఇవి అన్నిటిని నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఉంటుంది కదా, అది ఒక 1 కప్. కాజు ఒక 5-6 తీసుకోండి. కరివేపాకు కొద్దిగా, కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని అన్నిటినీ నెయ్యిలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్ మా అమ్మ మాకు కాలేజ్ టైంలో చేసి పంపిస్తుంది. చాలా బాగుంటుందండి. పప్పు ఉంటుంది కదండి, ఎక్కువగా ఆ పప్పుని యాడ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యిలో బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. పప్పు అనేది నెయ్యిలో ఉడకాలి అన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. అంతే అండి, చాలా సింపుల్ వేలో కానీ చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు తినాలనిపినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంకోటి, దీనికి కాంబినేషన్ రైతా ఉంటుంది కదా, అది ఇప్పుడు నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. ఏం లేదండి, కర్డ్ తీసుకోండి. కర్డ్లో 1 కప్పు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ తురుము 1 కప్పు, టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, వీటిని అన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. ఈ రైస్కి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.